అక్కడక్కడ కుర్చీలు ఖాళీగా ఉంటుండగా అక్కడ దాకా ఎందుకు వెళ్ళారు? మగవారిలో ఉన్న క్రమశిక్షణ ముప్పై ఐదు 5:35. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమయుండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. అయితే దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అందరు మంచి స్వరంతో స్తోత్రం చెప్పొచ్చు కదా. హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనము చూస్తే, నేను నా పాద స్థలమును మహిమపరచుదనకి వాగ్దానాన్ని దేవుడు 2026వ సంవత్సరానికి మనకు అనుగ్రహించాడు. పాద స్థలము ఏది? ఆయన మందిరమే కదా. భౌతికంగా ఇటుకలతో, రాళ్లతో, సిమెంటుతో, కలపతో చేసే మందిరాలు కాదు, కానీ మనమే దేవుని ఆలయమై ఉన్నామని దేవుని వాక్యం తెలియచేస్తుంది కదా. నేను నా పాద స్థలమును మహిమపరుస్తానంటే దేవుని ఆలయమై బ్రతుకుచున్న తన ప్రజలను దేవుడు మహిమపరుస్తాడు అనే స్పష్టమైనటువంటి వాక్యాన్ని మనము చూసాం. దాని ప్రధానమైనటువంటి ఇతివృత్తముగా, వ్యాఖ్యానముగా మనం నేర్చుకున్న అంశం, నిజమునకు మనము దేవుని మహిమపరచవలసిన వారమై ఉండగా, ఆయన మహిమ కొరకే మనల్ని పుట్టించి ఉండగా, నీవు చేయు సమస్తము దేవుని మహిమార్థమై చేయవలెను అని ఆజ్ఞ అప్పగింపబడిన వారమై ఉండగా, తన కృపా మహిమకు కీర్తి కలుగుటకే మనము సృష్టింపబడిన వారమై ఉండగా, క్రైస్తవ జీవితానికి వేరొక పరమార్థం లేదు దేవుని మహింపరచటమే ప్రతి చర్య ద్వారా అనేది మన పునాది సిద్ధాంతమై ఉండగా, దేవుడు మాట్లాడుతూ, నాకు పాదస్థలముగా, దేవాలయముగా, మందిరముగా బ్రతకగలిగిన పాటి భక్తి చేయగలిగితే నేను నా బిడ్డలకు మహిమనిస్తాను అనే వాగ్దానాన్ని ఈ సంవత్సరం ప్రభు మనకు అనుగ్రహించారు. అందుచేత నిజానికి ప్రభు మహిమ నీదే, ఘనత నీదే, కానీ ఆ మహిమనే మాకివ్వాలనుకుంటే మాత్రం అది నీ త్యాగం తప్ప ఇంకేమీ కాదని చెప్పేసి మనము దేవుణ్ణి వాగ్దాన గీతం ద్వారా ఆరాధించడం ప్రారంభించాం. ప్రియులరా, ఈ రోజున మీరందరూ కూడా గమనించాల్సిన ఒక విషయం, దేవుని మహిమ మన మీదికి, నేనే వారిని మహిమపరుస్తాను, నేనే వారిని ఘనపరుస్తాను, నేనే వారిని హెచ్చిస్తాను అనే ఒక స్పష్టమైన వాగ్దానం ప్రభు చేసినందున అవమానములు, నిందలు, తృణీకారాలు, అణిచివేత, తీవ్రమైన దుఃఖం ఇత్యాదివన్నీ కూడా దేవుడు కొట్టివేసి నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చేదుననే వాగ్దానం ప్రకారం, నేనే నా పాద స్థలమును మహిమపరుస్తాననే మాట ప్రకారం, ఎవరి చేతనో ఘనపరచబడాల్సిన, ఎవరో మెచ్చుకోవాల్సిన, ఎవరో హెచ్చించాల్సిన అగత్యం మనకు లేదని దేవుడే తన చేతులతో తన బిడ్డలను ఘనపరచబోతున్నాడు, హెచ్చించబోతున్నాడని ఓ విస్పష్టమైన వాగ్దానాన్ని బట్టి మనము దేవుని స్తుతిస్తూ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజానికి ఈ మాట ఎన్ని వందల సార్లు చదివినా ఇంకా నేనేమో ఎక్కువ ఊహించుకుంటున్నానేమో, తప్పుగా అర్థం చేసుకుంటున్నానేమో, మనకు రావడం ఏమిటి అనే మీమాంసే మిగిలిపోతూ ఉంటుంది. అందుచేతనే దేవుని వాక్యంలో వాగ్దాన సందేశం ద్వారా దేవుని అసలు బాధే నా ప్రజలు పాపాన్ని బట్టి మహిమను పొందలేకపోతున్నారని, దేవుని ఉద్దేశమే ఆయన నశించిన దానిని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చాడు. ద సన్ ఆఫ్ గాడ్ హ్యాస్ మేనిఫెస్టెడ్ ఇన్ దిస్ వరల్డ్ టు సీక్ అండ్ సేవ్. ఏది వెతకాలి? ఏం కోల్పోయామో, ఏది లాస్ అయ్యామో, ఏది నష్టపోయామో దాన్ని వెతకాలి. మనం కోల్పోయింది దేవుని సన్నిధి, దేవునితో సహవాసం, దేవునితో సంబంధం, దేవుని స్వరూపం, దేవుని మహిమ. ఈ నష్టపోయిన దాన్ని తిరిగి మరలా మనకి ఇవ్వడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడనే సత్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం.
ఆమేన్. కనుక యేసుక్రీస్తు యోహాను 17లో ప్రార్థన చేస్తూ ఆరంభము నుండి నాకు తండ్రి యొద్ద ఎట్టి మహిమ ఉండెనో అదే మహిమతో అంటూ ప్రారంభించడాన్ని మనం చూస్తాం. అంచేత దేవుని బిడ్డలారా, యేసు తన ప్రాణం మనకిచ్చాడు అంటే మనకి నమ్మబుద్ధి అవుతుంది. యేసై తన ఆత్మను మనకి ఇచ్చాడని నమ్మబుద్ధి అవుతుంది. యేసై తన సింహాసనం ఇవ్వబోతాడని నమ్మబుద్ధి అవుతుంది. యేసై తన మహిమ రాజ్యమునే నివాసన మనకి ఇవ్వబోతాడని అన్ని నమ్ముతాం. కానీ యేసయ్య తన మహిమను మనకి ఇస్తున్నాడంటే మాత్రం ఇవ్వ ఇది దేవదూషణలాగా అనిపిస్తుంది. ఆ రోజునే చెప్పాను, నూతన సంవత్సరం అడుగు పెట్టగానే మళ్ళీ చెప్తాను, దేవునికి చెందవలసిన మహిమ కాదు, మనకు కేటాయించిన, మనకి ఇవ్వాల్సిన, మనకు దక్కాల్సిన, మనల్ని ఆశీర్వదించాల్సిన దేవుని స్థాయి, దేవుని మహిమ మనకెందుకు వస్తుంది? అది పిచ్చి. అందుచేత దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యం రాయబడిన ఒక మంచి మాట ఏంటి తెలుసిన? ఆయనకు చెందవలసిన మహిమ అయిందే, మనకి ఇవ్వాల్సింది. ఆ వాక్యానికి కూడా ప్రామాణికంగా సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు. సూర్యుని మహిమ కాదు చంద్రునికి ఉన్నది, చంద్రునికి వచ్చింది వేరే, నక్షత్రాలకు ఇచ్చింది వేరే. ఎవరి స్థాయి మహిమ వారికి ఉంటుందనే వాక్యాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అది మహిమగల సంఘముగా దేవుడు దాన్ని కోరుకున్నాడనే సత్యాన్ని కూడా మనం ధ్యానం చేయటం జరిగింది. వీటన్నిటిని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తాం. హల్లెలూయా. ఇటు నేపథ్యంలో దేవుని మహిమ ఎవరి మీదకి వస్తుంది, ఎప్పుడు వస్తుంది? ఏమండి, నేను నిన్ను మహిమపరచుదును అనే సూటి అనే వాగ్దానం కదా ప్రభు చేస్తున్నాడు. ఎట్లా ఈ గౌరవ ఘనతలు ఆపాదించబడుతున్నాయి అంటే ఎక్కువ డబ్బులు ఇస్తాడనా, పొలిటికల్ పవర్ ఇస్తాడనా, ఆస్తులు పెరుగుతాయి ఈ సంవత్సరం అనా? దీన్ని ఏ రీతిగా నువ్వు అర్థం చేసుకోవాలి అని అడిగితే, ప్రతి విషయంలో కూడా ఈ వాగ్దానం నెరవేరుతుందని నేను నమ్ముతూ ఈ పూటకి మన ధ్యానంగా బాప్తిసం ఇచ్చే యోహానుగా ప్రసిద్ధిగాంచిన ఆ దైవజనుని యొక్క అనుభవాన్ని చూస్తున్నాం. స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తు వారే చేసిన వాగ్దానం, చేసిన స్టేట్మెంట్ ఇది. ఏమని? అతడు మండుతూ ప్రకాశిస్తున్న ఒక దీపమై ఉండెను అని. ఒక మహిమ ఆయన మీద స్పష్టంగా ఉండేది, ఒక తేజం, ఒక వెలుగు, ఒక ప్రకాశం ఆయన మీద ఉండేది. ఎంతగా ఉండేదంటే ఆ కాలపు ప్రజలు, ఆ తరపు ప్రజలు ఆ వెలుగులో బ్రతకడానికి ఇష్టపడ్డారంట. ఏం చిన్న మాట అండి. ఒక ఇంట్లో ఒక దీపం ఉంటే ఆ దీపపు కాంతిలో కుటుంబ సభ్యులు సంచరిస్తారు. ఇదెంత ఆశ్చర్యకరం. ఆనాటి యూదా సమాజాన్ని, ఇశ్రాయేలును ఉద్దేశించి ప్రభు మాట్లాడుతూ, మీరు అతని వెలుగులో నివసించడానికి ఇష్టపడిన కాలం ఒకటి ఉందని మాట్లాడారు. ఒక వ్యక్తి మీద ఉన్న మహిమ, ఒక వ్యక్తి మీద ఉన్న అభిషేకం, ఒక వ్యక్తి మీద ఉన్న వెలుగు ఒక తరానికి, ఒక ప్రాంతానికి సరిపోయిందంటే మన మామూలు విషయం అది. మీరు అతని వెలుగులో ప్రకాశిస్తూ ఉన్నారు, క్షమించండి, జీవిస్తూ ఉన్నారు. ఈ మాట నేను రాసుకున్నాను. ఒక ప్రాంతానికి, ఒక జనమునకు, ఒక తరమునకు సరిపడినంత మహిమ, వెలుగు ఆయన మీద ఉండింది అని. ఈ రోజున మీరు ఆలోచిస్తున్నారు ఈ మాటలు. అతను ఎందుకు ఇంత ప్రకాశం, ఇంత వెలుగు, 10 మందికి దారి చూపగలిగిన, కన్ఫ్యూజన్ తీసివేయగలిగిన, తేటగా మార్గము తెలుసుకొనగలిగిన ఆ స్థాయిలో ఒక మహిమ వ్యక్తుల మీదకి రావడం విశేషమే కదా. ఇది ఎలా సాధ్యమైంది అనే ధ్యానంలో ప్రభు అత్యంత స్పష్టంగా చూపిస్తున్న ఒక లక్షణం, అతడు మండుతున్నాడు అని. ఆమేనండి, ఆమేనండి. ఎవడు చల్లారిపోయాడో, ఎవడొక ఆరిపోయాడో, ఎవడు బొగ్గైపోయాడో వాడి దగ్గర ఏం వెలుగుండదు చెప్పండి. ఈ మాట ద్వారా ప్రభు నన్ను ఎంతగానో బలపరుస్తున్నాడు. అతడు మండుతూ ప్రకాశిస్తున్నాడు అన్నాడు. గట్టిగా మాట మీరు అంటే అతని ప్రకాశానికి కారణం ఆ మంటే కదా. ఈ రోజున ప్రభు నాకు ఇస్తున్న ఒక పాఠం మీరు తీసుకోగలిగితే, నువ్వు ఎంతగా దేవుని కొరకు మండుతుంటావో అంతగా ప్రకాశిస్తూ ఉంటావు. గుడ్డిగా, అమాయకంగా ప్రామిస్ నువ్వు ఎత్తిపట్టి, ప్రభు అయ్యో ప్రభు మరి మమ్మల్ని మహిమపరుస్తానన్నావు తండ్రి, నీ మహిమలో ప్రభు మాకు కొంత భాగం ఇస్తానన్నావు తండ్రి, మాకు రావాల్సిన మాట మాకు ఇచ్చాయి అని సండే స్కూల్ పిల్లలాగా ఏడ్చుకుంటూ తిరుగుతావా?
Not simply claiming all the time the promise and expecting something extraordinary from above. That is childish. విషయం ఏంటంటే ఈ రోజున స్పష్టమైన పాఠం, నువ్వు మండితే ప్రకాశించబడదు. అనండి అనండి. మీరు మీ వరకు మీ వైపుగా చెప్పుకోవాలంటే, నేను మండితేనే, చెప్పండి, మండితేనే. ఆ మంట లేకపోతే, అగ్గి రాకపోతే, ఆ వెలుగు రాకపోతే ఇక ప్రకాశం ఎక్కడ ఉంటుంది చెప్పండి? నేను మండితేనే. కనుక నిర్జీవ స్థితి ఉందా? చల్లారిపోయిన పరిస్థితి ఉందా? మంట తగ్గుతోందా? ఆ ఒత్తి కొడిగడుతోందా? లేక బొగ్గుగా మారిపోయావా? ఇవన్నీ ఆలోచించుకోవాలి. నేను దేవుని సన్నిధిలో నిత్యము మండుతూ ఉండాలి. ప్రభువా, నీ వాక్యము ద్వారా, నీ ఆత్మచేత, నీ అభిషేకము చేత, ఒక దైవికమైన రోషముతో నేను మండుతూ ఉండాలి. పరిశుద్ధాత్మాభిషేకముతో నేను మండుతూ ఉండాలి. ఈ ఆరాటం, ఈ ఆశ, ఈ కసి, ఈ ప్రార్థన నీకు ఉండాలి. నేను ఏ దశలో చల్లగా అయిపోవడానికి వీల్లేదు, నులువెచ్చగా మారటానికి వీల్లేదు, ఒకప్పుడు మండాననే సాక్ష్యం ఉండటానికి వీల్లేదు. నేను దేవుని కొరకు మండుతూ ఉండాలి. ఒకే మాట గుర్తుపెట్టుకో, చల్లారిపోయినవాడు, పూర్తిగా ఆరిపోయినవాడు, మంట తగ్గిపోయినాడు ప్రకాశించలేడు. ఎవరిలో మంట ఉంటుందో, కసి ఉంటుందో, దేవునికి స్తోత్రం, వాడు దేవుని కొరకు ప్రకాశిస్తాడు. నువ్వు దేవుని పాదస్థలముగా, ఆయన చేత మహిమపరచబడే ఒక స్థానానికి రావాలంటే, మహిమగల సంఘంగా ఉండాలంటే, ఆశల చేత, కోరికల చేత మండిపోతున్న రకమా? చాలామంది కోరికల చేత కాల్చబడుతున్న వ్యక్తులు ఉంటారు భూమి మీద. ఆ నీచ నికృష్ట పాపిష్టి కోరికని దహించేస్తుంటుంది, రోజు రోజుకి పతనావస్థకి వెళ్ళిపోతుంటాడు. ఒకవేళ నువ్వు దేని చేత మండుతున్నావేమో కానీ, ఒక దైవీకమైన ఆత్మ సంబంధం విషయంలో మండుతున్న వాడివైతే నువ్వు తప్పక ప్రకాశిస్తావు. ఈ ఒక్క మాటతో నువ్వు ఇంటికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఏంటి ఆ మాట అంటే, నేను మండితేనే ప్రకాశిస్తాను. ఆమె నన్ను గట్టిగా హల్లెలూయా. నేను దేవుని మందిరాన్ని కదా, నేను ఆయన పాద స్థలాన్ని కదా, లోకానికి వెలుగులు విరజంవలసిన వ్యక్తిని కదా, కొండ మీద పట్టణాన్ని కదా, దీపస్తంభం మీద పెట్టబడిన దీపం కదా, అది మంచం కింద కొంచెం కింద పెట్టాల్సిన వ్యక్తిని కాదు కదా. ఐ మస్ట్ షైన్ ఫర్ ద లార్డ్. లోకము, ప్రజలు, ఈ తరం ఆధ్యాత్మిక జీవన మార్గంలో నడుచుకున్నటకు దారి చూపగలిగినంత వెలుగు నేను ఇవ్వాలి కదా. ఏదైనా ఒక వెలుగులో నీవు నడవటమే సరిపోతుందా? నీవే ఒక వెలుగువై ఇతరులకు దారి చూపే స్థాయికి వచ్చిందా వ్యవహారం? ఈ రోజున దేవుని వాక్యాన్ని మీరు జాగ్రత్తగా ఆలకించండి. దేవుని వాక్యాన్ని బట్టి ఒక మంచి స్ఫూర్తిని పొందండి బిడ్డలారా. ప్రభు వాక్యం అంటుంది, అతడు మండుతూ ప్రకాశిస్తున్న దీపముగా ఉన్నాడు అని. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఒక మంట నీలో ఉంటే దేవునికి స్తోత్రం కలుగునగాక. నువ్వు తప్పక దేవుని కొరకు ప్రకాశిస్తావు. సంఘము మహిమగల సంఘం అన్నాడే. ఒక వెలుగు లేకుండా, ప్రకాశం లేకుండా ఏ మహిమగల సంఘం అవుతుంది అది? దీపవృక్షంలో ప్రదీపాలన్నీ తైలం లేకుండా కొడిగట్టిపోతే, ఆరిపోతే ఇంకేం మహిమగల సంఘం అవుతుంది? తైలము సమృద్ధిగా ఉంటేనే, దేదీప్యమానంగా ఒత్తి మండుతూ ఉంటేనే కదా గుడారములో పరిచర్లు నడిచేటుకు సరిపడ వెలుగు వస్తుంది. కోపంతో మండిపడే వాళ్ళు ఉన్నారు, కోరికలతో మండిపోతున్న వాళ్ళు ఉన్నారు. నువ్వు దేవుని కొరకు, దేవుని చేత మండబడుతున్న వ్యక్తివైతే నువ్వు ఇతరులకు ఒక ఆశీర్వాదకరంగా వెలుగుగా ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. కనుక దేవుడు ఏమంటున్నాడంటే, నేను నా పాదస్థలమున మహిమపరుస్తాను అంటే, ఆయన దిగి వస్తే, అక్కడ ఆయన కాలం మోపితే, ఆయన అక్కడ అడుగు పెడితే అక్కడికి ఆ మహిమ వస్తుంది, ఆ వెలుగు వస్తుంది, ఆ తేజం వస్తుంది. అంటే నేను దేవుడు మహిమపరచడం అంటే నిన్ను ఏదో విధంగా ప్రజల మధ్యలో పొగిడేలా చేయటం అని కాదు. తానే నీ మీదకి దిగి వస్తాడన్నమాట. తన అగ్ని, తన మహిమ నీ మీదకి వస్తుందన్నమాట. అవును, మండుతుంటావు, అప్పుడు ప్రకాశిస్తావు ఖచ్చితంగా. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయంలో ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 15వ వచనం.
నేను తిరిగి ఆ కొండ దిగి వచ్చి తిని కొండ అగ్ని చేత కాలుచుండెను. ఆ 2 నిబంధన పలకలు నా 2 చేతులలో ఉండెను. ఏమవుతుందంట కొండ? ఏమవుతుంది? ఎందుకంట ఆయన కొండ మీదకి వచ్చాడు. వెరీ సింపుల్ ఆన్సర్. దేవుడు మోషేకి నిబంధన పలకలు ఇవ్వడానికి, వాక్కులు రాసిన పలకలు ఇవ్వడానికి అవి పట్టుకొని దేవుడు ఎక్కడికి వచ్చాడు? కొండ మీదకి వచ్చాడు. భక్తులు చూసి ద్వితీయోపదేశకాండం రాసింది ఎవరు? ఏమని రాస్తున్నాడు? ఆ కొండ అగ్ని చేత మండుతుండెను. ఆమేన్. ఆ వ్యక్తి కాదు, దేవుడు ఒక అగ్నిగా కనపడ్డాడు, దేవుడు ఒక వెలుగుగా కనపడ్డాడు. ఆ వెలుగు మోషే మీదకి వచ్చింది. ఇవన్నీ మనకు అవగాహన ఉన్న విషయాలే. కానీ ఏమన్నాడు తెలుసా? ఆయన పాదం మోపిన కొండంతా అగ్ని చేత మండుతుందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన పాద స్థలమును మహిమ పరుస్తానంటే ఆయన పాద స్థలము నీవే కదా. నీ మీదకి దేవుడు ప్రచండమైన అగ్నిగా దిగి రావాలి. అది ఉగ్రత అగ్ని కాదు. అగ్ని 2 రకాలు ఎప్పుడు కూడా. ఏమంటాడు? కంసాలి అగ్ని, అదేంటి? శుద్ధి చేస్తుంది. దహించు అగ్ని నాశనం చేస్తుంది. ఉగ్రత అగ్ని వేరు, శ్రమాగ్ని వేరు. మనకిచ్చిన పాటలో కూడా వాగ్దాన గీతంలో 3వ చరణంలో ఆ మాట దేవుడు మనకు అనుగ్రహించాడు. మీరు అందుకనే ఆ పాటను గురించి పరిచయం చేస్తున్నప్పుడు అదొక ఉపదేశం. దాన్ని చదవండి, ధ్యానించండి. కేవలం ఒక పాటగా పాడేసుకోకండి. అది ఎంతో ప్రసవేదనతో ఉపవాసాల్లో మోకాల మీద దేవుని దగ్గర పొందుకున్న ఒక ప్రత్యక్షత. అది దాన్ని మీరు ధ్యానం చేయాలి. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే 150 కీర్తనలు బైబిల్ ఉంటే అవన్నీ బాగా ధ్యానం చేస్తారు. మరి ఇవి కూడా ఆ స్థాయి ఎప్పటికీ లేదు, రాదు. బైబిల్ గ్రంథంలో ఉన్న కీర్తనల స్థాయి మన బతుకి ఆడకొచ్చుద్ది. కానీ ప్రతి కీర్తనకు కూడా అలాంటి ఒక ప్రత్యక్షత, అలాంటి దర్శనం, అలాంటి అనుగ్రహమే కదా కారణమయ్యేది. అది కూడా దేవుడిచ్చిందే కదా. దాన్ని కూడా ధ్యానిస్తేనే కదా నీకు ఆ పాఠం దొరికేది. వట్టిగా పాడేసుకుంటే ఏమవుతుంది? అందుకని ఆ లిరిక్స్ మీద కూడా మనసు పెట్టాలి, చదవాలి, ధ్యానం చేయాలి. పాడుతున్నప్పుడు దాన్ని అవగాహన చేసుకొని పాడుకుంటే మీ వ్యక్తిగత ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో నిశ్చయంగా దేవుని ఆత్మ మిమ్మల్ని దర్శిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాకు చాలా ఆకర్షించిన మాట ఏంటంటే ఆ కొండ అగ్ని చేత కాలుచుండెను. ఎంత అద్భుతమైన మాట అండి. ఆ కొండ మీద కాలు మోపిన దేవుడే నీ మీదకి వస్తే మరి ఏమిటి పరిస్థితి? నీవు కూడా మండుతూ ప్రకాశిస్తున్న ఒక దీపంగానే ఉంటావు కదా. అందుకని మనం వాగ్దాన గీతాన్ని ప్రారంభిస్తున్నప్పుడే మనం మాట్లాడుకున్న ఒక ప్రార్థన, ఆయన కాలు మోపగలిగే స్థలంగా ఉంటే సరిపోద్ది. మృత కలేబరంగా ఉంటే కాకులు వాళ్తాయి కానీ పౌరం రాదు. పచ్చని చిగురుగా ఉన్న దాని మీదకి పౌరం వచ్చింది. ఎక్కడ పెడితే అక్కడ కాలు మోపలేదు. ఆ వాక్యాలను మనం ధ్యానం చేసాం. దేవుని పాద స్థలముగా దేవుడు అడుగు పెట్టగలిగిందిగా, కుళ్ళిపోయిందిగా, మురిగిపోయిందిగా, చచ్చిపోయింది కాకుండా లేత చిగురులు పెట్టే ఒక అనుభవం రాగలిగితే ఆయన నీ మీదకి దిగి వస్తాడు. ఆయన కొండ మీదకి దిగి వస్తే అంటే కొండంతా కూడా అగ్ని చేత కాలుతూనే ఉందంట, కాలుతూనే ఉందంట. యోహాను వలె మండుతూ ప్రకాశించి ఒక దీపంగా నీ ఉండాలంటే ఇంకొక అవకాశం ఏమీ లేదు. ఆయన నీ మీదకి అట్లా దిగి రావాలంతే. ఎక్స్క్యూజ్ మీ. ఆయన నీ మీదకి దిగి వస్తేనే తప్ప ఆ వెలుగు, ఆ తేజం నీ మీద కనపడే అవకాశం లేదు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. దాని ఇన్ఫ్లుయెన్స్ని ఎంత బాగా చెప్తాడంటే పాత నిబంధనలో ఆ కొండ మీద అగ్ని అలా ఉండిందనే దాన్ని ఇజ్రాయేలు జీవిత చరిత్రలో మరువలేని సన్నివేశం గనుక హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 18వ వచనంలో అంటాడు, ఇప్పుడు ఆ సీనాయి కొండ అట్టుంటే మరి సియోని ఎట్టుంటుంది రా నాయన అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి 12:18 హెబ్రీ పత్రిక 12:18. స్పృశించి తెలుసుకొనదగినట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారమునకును తుఫానుకును బోరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఇప్పుడైతే సియోను కొండకు వచ్చారని 22లో చెప్పాడు. ఇప్పుడు మీరు ఆ పదాలను చూస్తే ఇది ఎక్కడది? ఇప్పుడు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ సీనాయి. హలో, అందరు బాగున్నారా?
ఇదేంటిది. దెన్ ఐ కుడ్ సీ గ్రేట్ కామ్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. హ్యాపీ న్యూ ఇయర్. పోన్లే, బాగున్నారు కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలు ఇక్కడ చూస్తే మనము సియోను అనేది పరలోకములోనే అత్యున్నతమైన ఒక శిఖరం, అది పర్వతం. పరలోకములోనే ఒక పై స్థాయి మహిమ కలిగిన మరొక ఎత్తైన పర్వతం అని అల్టిమేట్ రేంజ్ ఏదైతే ఉండదు అది సియోను. భూమి మీద ఉన్న కొండల్లో ఒకటి సీనాయి. సీనాయి వేరు, సియోను వేరు. ఐగుప్తును వదిలిపెట్టి వాగ్దాన దేశానికి వెళుతున్నారని ప్రయాణంలో, ఎడారి ప్రయాణంలో మధ్యలో తగిలేది సీనాయి. అసలు ఈ భూమినే వదిలిపెట్టి పరలోకం వెళ్ళిపోతే పరలోకంలోనే అత్యున్నత స్థాయి మహిమ కలిగిన స్థానం ఒకటి, అది సియోను. మరి మనం ఆ సీనాయి కాదురా, ఏకంగా ఇప్పుడు సియోనుకు వచ్చేసామంటున్నాడు దైవజనుడైన పౌలయ్య గారు. అయితే అదే సీనాయికి సియోనుకు వచ్చాము ఇప్పుడు అని మాట్లాడుతున్నాడు. కానీ ఆ సీనాయి ఎట్టుందట, దాని గురించి ప్రస్తావిస్తే ఏమని ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడైతే చదువునా ఆ 18 వచ్చిన చదువు మళ్ళీ. సృజించి తెలుసుకొనదగినట్టు. సృజించడం ఏమిటి? స్పృశించి. మనం సృజించే స్పృశించి అంటే టచ్, తాకి. దేవునికి స్తోత్రం. అంటే ఏదో ఒక భ్రమ కాదు, ఒక ఇల్యూజన్ కాదు, ఒక ఫీలింగ్ కాదు, ఎమోషన్ కాదు, స్పష్టంగా తాకి తెలుసుకున్నటువంటి ఒక అనుభవాన్ని మాట్లాడుతా. స్పృశించి తెలుసుకున్నట్టు, మండుచున్నట్టు కొండకును అగ్నికిని. ఆ కొండే మండిపోతుందంటే రక్తం ఏం చేయం? స్తోత్రం చెప్పచ్చుగా. ఈ మౌనం నశించునుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే అంత పెద్ద సీనాయి కొండ ఆయన అట్లా అడుగు పెడితే కొండంతా కూడా మండిపోతుందంట. దేవుడు లేకపోతేనే కదా, నిన్ను దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోతేనే కదా నువ్వు ఎందుకట్లా చల్లారిపోయి ఉన్నావు, ఎందుకు ఒక బొగ్గుగా మారిపోయావు. నువ్వు నీ ఆఫీసులో, నువ్వు నివసిస్తున్న చోట, నీ బంధుమిత్రుల మధ్య చప్పగా చల్లారిపోయి ఎంత అవమానకరంగా బతుకుతున్నావు. దేవుడిని మీదకి వచ్చి ఉంటే, నీలో దేవుడు నివసిస్తూ ఉంటే, దేవుడు దహించు అగ్నిగా ప్రచండమైన ప్రభావముగా ఆయన వస్తే అవసరం లేదా? దేవునికి స్తోత్రం కలుగునుగా. అందరు చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అందులో మాకు ఆయన కొండ మీదకి వస్తే ఏమైపోయిందంట, కొండంతా మైకి అగ్నే. మరి నా మీదకి వస్తే అనే ప్రశ్న నీకు రావద్దా? నీ కృప చాలయ్యా, నీ స్వస్థత చాలయ్యా, నీ రక్షించాలయ్యా, నీ ఆశీర్వాదించాలి, నీ దూతలు తోడుకుంటే చాలయ్యా, అమ్మంతు నువ్వే వచ్చే ఒక నేను తట్టుకోలేను, ఈ అడిపి చచ్చిపోతుంది బతుకంతా. నేను వస్తాను రా బాబు నీ ఇంటికి అంటాడు. వద్దన్నాడు శతాధిపతి. నీ మాట చాలు, మేము బాగుపడిపోతాం, నువ్వు ఎందుకు రావటం, ఏమొద్దులే. ఇలాగే తగలబడి చాలా భక్తి. బిడ్డ పాపాత్ముడు, జక్కయ్య మహాపరిశుద్ధుడా అని పాపిస్తోడే. ఇంటికి వస్తాను రబ్బాయి అంటే ఆనందంగా ఇంటికి చేర్చుకున్నాడు, త్వరగా దిగి చేర్చుకున్నాడు. ఆడు కొంపకి రక్షణ వచ్చేసింది, ఏ క్లాస్ అయినా సాక్ష్యం వచ్చేసింది. ఈడి పాపిస్తుడు కొంపకు వచ్చాడేటండి, ఈడి లంచకుండా తెలియదేమో అని జనాలు ఫీల్ అవుతుంటే వాడు మొత్తం డబ్బులు పంచి పెట్టేసి మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని పరిశుద్ధం అయిపోయాడు. అంటే యేసుప్రభు అంటాడు, ఇతడు అబ్రహాము కుమారుడు, నేడు ఇంటికి రక్షణ వచ్చిందంటే రేపు పొద్దున దాని గురించి ఎవడో యేసుప్రభు అడుగు పెట్టేపాటికి ఇంకో తెగపోయిపోతుంది. నీ పాపిచ్చి బతుకు తెలియదేట్రా, నువ్వు లంచగొండి కదట్రా. అతని గతాన్ని మళ్ళీ సమాజం ఎత్తిపట్టి అవమానపరిచే ఛాన్స్ లేకుండా యేసు ప్రభు ఒక అథెంటికేషన్, శాంక్టిఫికేషన్ సర్టిఫికేట్ ఇచ్చి పారేశాడు. యేసు రక్తం ఏం చేయం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇతడు అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చింది, పాపం పోయింది, అవినీతి పోయింది, లంచం పోయింది, యేసు రక్తం ఏం చేయం. అర్థమైంది. ఎప్పుడో ఆయన వస్తే నీ బతికెట్లుండాలా? బిల్డింగ్ చూసి, కారుని చూసి, బంగారం చూసి, బ్యాంక్ బ్యాలెన్స్ చూసి దేవుడు మమ్మల్ని ఎంతగానో కరుణించినాడు అంటే మరి మాఫియా డాన్ దగ్గర ఇంకెక్కువ ఉన్నాయి కాబట్టి ఏం చేద్దాం? దోపిడీ దొంగ దగ్గర ఇంకా బోర్డు తెచ్చినాయిగా. ఈ లోకపు ధనమును బట్టి హెచ్చరించడం అమాయకం కాదా? అది బోనస్. ఆయన కృప పొందితే, రక్షణ పొందితే, ఆత్మ పొందితే, అభిషేకం పొందితే, ఆయన కొరకు సాక్షిగా ఉండగలిగితే అది అసలు ఆశీర్వాదం. ఈ ఒత్తే వచ్చి లేకపోతే వేసి రక్తం ఒత్తే బోనస్ లేకపోతే లేదు. అసలు శాలరీ అది కాదు.
అందుచేత నేను మనవి చేస్తున్నాను, దేవుని కొరకు మండితే ఆ రేంజ్ వేరుగా ఉంటుందండి. హల్లెలూయా. ఎప్పుడో ఆ సీనాయి కొండని జ్ఞాపకం చేసుకుంటూ పౌలు గారు రాస్తున్నాడు ఏమని, మనమైతే అగ్నికిని మండుతున్న కొండకి రాలేదు, అంతకన్నా బేబచ్చానికి వచ్చేప్పుడు అన్నాడు. మరి ఇంక అదే మనకు బాబో అనిపించే అనుభవం మిగిలిపోతే అట్ట. ఆయన కొండ మీదకి దిగి వస్తే కొండంతా మండుతూనే ఉన్నది, కొండంత అగ్నిమయమైపోయింది అన్న మాట చెప్పడానికి ఈ ఉదంతాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆ మంట అగ్ని నీలో ఉండాలంటే ఆయన నీ మీదకి రావటం తప్ప ఇంకొక పరిష్కారం లేదు. మండితేనే ప్రకాశం ఉంటుంది, లేకపోతే ఏముండదో. నిర్గమకాండం 3:2 కూడా ఒక పొద నడిమై యెహోవా అతనికి ప్రత్యక్షమైన అగ్ని చేత పొద మండుచుండను కానీ పొద కాలిపోలేదు. ఈ తగలబెట్టి నాశనం చేసే అగ్ని కాదు ఇది. ఘనతనిచ్చే అగ్ని, ప్రత్యేకతనిచ్చే అగ్ని. ఆ కొండ మీద అన్ని పొదలు ఉన్నాయి కదా, ఆ పొదంతా కొన్ని వేల గొర్రెలకి కొన్ని వందల సంవత్సరాలుగా ఆహారానికి ఆలవాలమైన కొండే కదా. పచ్చని ప్రతి ఆకు గొర్రెలను ఆకర్షిస్తుంది, కానీ మండుతున్న పొద మాత్రమే మోసేయాలంటూ ఆకర్షించింది. నీకు ఎంతసేపు ఆకులు, మరి దేవుని కృపను పెట్టండి, మేము ఎంతగానో దీవించబడ్డామండి, చాలా దీనస్థితి అండి, ఇప్పుడు మంచి ఇల్లు కట్టుకున్నామండి, మరి చాలా దీనస్థితి అండి, ఇప్పుడు కారు కొనుక్కున్నామండి. ఓరి నాయన, ఆకులు ఇవన్నీనే పచ్చగా ఉన్నావు, నేను కాదంటలా. ఈ ఆకులు అన్ని చెట్లకు ఉన్నాయి, వేస్ట్ అంటలేదు నేను, మామూలే అంటున్నా. వ్యర్థం అంటలేదు నేను. ఇంకా చాలా మంది ప్రతి పొదగా ఉన్నాయిరా బాబాయ్ అన్నీ. మిగతా పొదలలో దీన్ని ప్రత్యేక పరిచేది ఆ పొద మీదకి వచ్చిన అగ్నే కదా. Unless and until you receive the fire from above, you are just as any other person. There is nothing to make you special in the people. ఏమన్నదో. అందుచేత నేను మీకు జ్ఞాపకం చేసే ఒక అద్భుతమైన సంగతి ఏంటంటే, ఆయన దిగి వస్తేనే అగ్ని, అది మండుతూ ఉంటేనే నీకు ప్రకాశం. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను నా పాద స్థలమును మహిమపరచుదునంటే దేన్ని బట్టి అంటే, నేను వచ్చేస్తాను అక్కడికి, నేను నా పాదం మోపుతాను, నిలిచి ఉంటాను, నా మహిమ అగ్ని అలా ఉంటుంది వ్యక్తి మీద అని చెప్పేసి. అలా ఒక కొండ మండింది పాత నిబంధన కాలంలో. చివరి చూస్తే యోహాను ఒక మనిషి కూడా అలా మండుతూనే దేవుని కొన్నాడు. నిర్గమకాండం 3:1 ఒక పొద మండింది. నిర్గమ 34 ఒక కొండే మండుతూ ఉంది. యోహాను 5 ఒక మనిషి మండుతున్నాడు. దేవుని బిడ్డలారా, మండాలి. మనం దేవుని కొరకు మండుతూ ఉంటేనే మనం లోకంలో ప్రకాశించగలుగుతాం. లోకములో జ్యోతుల వల్ల మీరు ప్రకాశించండి అన్నాడు కదా. ఎట్లా సాధ్యం అండి? మంట లేకపోతే ఎట్లాగా? దేనికైనా ఫైరే కదా ఆధారం. ఒక బండి ప్రయాణం చేస్తుందంటే, ఒక ర్యాకెట్ పైకి వెళ్తుందంటే, ఒక వాహనం కదులుతుందంటే ఫైరే కదా ఆధారం. మంట లేకపోతే ఎక్కడ లేదు. నువ్వు ఎంత మంట పెట్టగలిగితే, ఎంత ఫ్యూల్ దానికి ఇవ్వగలిగితే అంత పరిగెడుతుంటుంది అది. స్పోర్ట్స్ మోడ్లో పెడితే బాగా పరిగెడుతుంది. బాగా పరిగెడితే అర్థం ఏంటి? అది పెద్ద ఇంజిన్ అయిపోయిందో కొత్త ఇంజిన్ అయిపోయిందా? ఎక్కువ తగలేస్తాం అంతే. మనం ఎక్కువ ఫ్యూయల్ కన్జంప్షన్ మనం అవకాశం ఇస్తే, ఎక్కువ ఆయిల్ అల్లిస్తే, ఎక్కువ మంట వచ్చేస్తే ఎక్కువ పరిగెత్తదు. మన స్కూటర్లో ఉన్నటువంటి ఆ మంట, ఆ పొగ సరిపడే ర్యాకెట్కి ఎక్కడికి వెళ్తుంది ఇది. దీనికి ఎన్ని లక్షల రెట్లు ఎక్కువ ఇవ్వాలి దానికి? ఎంత తగ్గి ఉంటేనే కదా అంత వెళ్ళేది. ఇందులో పెద్ద చిత్రం ఏముంది? ఇంకా ఏదైనా పరిశుద్ధాత్మ కూటానికి వెళ్ళో, సంఘారోధనకి వెళ్ళో కొంచెం కదిలించబడితే, ఏదో ఒక మాట భాష మాట తృప్తి, కడుపు నిండిపోయింది, రక్తం వేజే చాలయ్యా, నాకు చాలయ్యా, నువ్వు అట్టేడితే ఏం చేసేది ఏముంది? లార్డ్, ఐ వాంట్ మోర్ ఆఫ్ యూ అని ఏడుపు లేనిది ఆయన ఏం చేస్తాడు నాన్న? అసలు ఆకలే లేకపోతే, దాహమే లేకపోతే, అడిగిందే లేకపోతే, కడుపు నిండివాడు తేనె పట్టుకోడు తొక్కి వేయనన్న పరిస్థితి మంది అయిపోతే,
అసలు హంగర్ లేకపోతే నేను నింపబడాలి, నేను అభిషేకం పొందాలి, నేను సన్నిధికి వెళ్ళాలి, దేవుని అగ్నితో మండుతూ ప్రకాశిస్తుండాలి, నేను ఆయన పాదస్థలముగా ఉండాలి, ఆయన దిగి వచ్చిన ఒక పొదలాగా, ఆయన కాలు మోపిన సీనాయిలాగా, ఆయన కొరకు మండుతూ ప్రకాశించిన ఒక దీపంలో ఉండాలని కసి, ఆకలి, మంట లేకపోతే అట్టండి అసలు. క్రైస్తవులు దేవుని నుంచి వెళ్ళాలి, ఆదివారం వెళ్ళాలి, సందాయాలు సందా మండిపోయి ఇదేనా? నేను ప్రతి ఆదివారం చెప్తున్న మాట మళ్ళీ చెప్తున్నా, యేసు ప్రభు నీ కోసం చచ్చిపోయి నీ సందా కోసం కాదు. సండే స్కూల్ మాటలు మాట్లాడబాకు. నేను రాను ప్రభు నెలకు ₹1,00,000 ఎత్తాను, దేవుడు పండుగ చేసుకున్నాడు. ఎవరికి కావాలి సార్ ఇది? నీ కోసంగా దిగి వచ్చిన మహిమను వదులుకు అన్ని వదులుకొని దిగి వచ్చింది నీ కోసం కదా. ఇప్పుడు కానీ ఎదురు చూసేది నీ కోసమే కదా. ఈరోజు నా దేవుని వాక్యాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నా, ఆయన ఉంటే అగ్గి ఉంటుంది. మరొక మాట జ్ఞాపకం చేయనా? దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9-10 వచనాలు. నా మనసు నుండి మాటలు నిండిపోయినాయి. ఆయన ఉంటే మంట ఉంటేనే ప్రకాశం, ఇంకేమీ లేదు. ఇది ఒక్కటే వన్ సింగిల్ లైన్ స్టేట్మెంట్. తీసావు దానియేలు గ్రంథం 7:9-10. ఇంకా సింహాసనములను వేయుట చూచితిని. పరలోకములో ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని దర్శనములో దానియేలుకు దేవుడు చూపిస్తున్నాడు. మహావృద్ధుడు ఒకడు కూర్చుండెను. బబులోను సామ్రాజ్యములో మహాదర్శనములు ఆయన కలిగాయి. ఆ దర్శనములో ఆకాశము తెరవబడింది. ఒక అత్యున్నతమైన సింహాసనం కనపడితే ఒక మహావృద్ధుడు ఆ సింహాసనం మీద కూర్చున్నాడట. ఆయన వస్త్రము తండ్రి దేవుని మహిమ ప్రత్యక్షత దానియేలుకు కలిగింది. ఎంత అద్భుతం కదా. మహావృద్ధుడు కూర్చున్నాడు, ఆయన వస్త్రములో మహిమ వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రె బొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను. దాని చక్రములు అగ్ని వలె ఉండెను. ఆయన సింహాసనం కానీ సింహాసనానికి ఉన్న చక్రాల వంటివి కానీ అన్ని కూడా అగ్ని చేత పగ మండిపోతారు. ఇప్పుడు మరి ఆయన సింహాసనం అంటే ఏంటి? మనమేగా. ఆయన సింహాసనం అంటే ఏంటి? స్తుతి ఆరాధన చేసే అనుభవమే కదా. ఒట్టిగా పాట పాడితే ఒప్పుకోరు అబ్బాయి. ఓ పాట స్పీడ్గా పాడి, ఓ పాట స్లోగా పాడి, ఇదేనా సిస్టమ్? మనకేమన్నా ఉన్నది? కూర్చుని పడుతూ నుంచుని పడుతూ తిరుబాటుగా లేకుండా మనం పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వాలని, శరీరం కూడా ఆరాధనలో ఏకమైపోవాలని, మైమరిచిపోవాలని, దేవునికి సమర్పణలోకి రావాలని, మనం ఒక మెలకుగుండే అలర్ట్నెస్ కోసం కదా లేచి నిలబడుతూ కూర్చుంటుండని కాదు కదా మనం చెప్పేది ఉద్దేశం. Lord, I am ready, Lord. Lord, with a great reverence I am worshiping you, Lord. I am ready to bow before you gladly, my Father. నేను ఎదుట వంగటానికి, సాష్టాంగ పడటానికి సిద్ధంగా ఉన్నాను ప్రభువా. ఇది కదా మన ఆరాధన. ఆయనకు ఒక సింహాసనం కనపడిందట. ఆ సింహాసనం అంటే అగ్నితో కాలుతున్నట్టు చక్రాలు కూడా మండిపోతున్నాయట. ఇలాగ ఇంకో 100 రెఫరెన్స్లు చెప్పిన సారాంశం ఏంటి? మండితేనే మనం ప్రకాశిస్తాం. అతడు మండుతూ ప్రకాశిస్తున్న ఒక దీపమై ఉండెను. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, వ్యాపారం చేస్తున్నావు, నువ్వు ఎక్కడున్న దేవుని అగ్ని చేత నిత్యము మండుతున్న ఒక వ్యక్తివైతే. నా కుమారుడు ఒకడు వాక్య పరిచయం చేస్తూ అన్నాడు, పొయ్యి మీద మండుతున్న గిన్నె మీద ఈగలు ఎందుకు వాలం అన్నాడు. నాకు చాలా గొప్ప పాఠం కనిపించింది. చిన్న సేవకుడు నా కుమారుడు మంచి బలంగా వాడబడుతున్నాడు. పొయ్యి మీద మండుతున్న గిన్నె మీద ఈగలు ఎందుకు వాలో? ఆ పక్కన పెడితే ఒక అరగంటకు గరగంట అన్నీ వాళ్తూ ఉంటాయి. వేడి ఉన్నంతసేపు ఎప్పుడు వాళ్ళరా బాబు నీ మీద అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పద్దాకి శోధన, పద్దాక ఆశ, పద్దాకి ఎక్కువ. ఈ దరిద్రం ఎందుకు వస్తుంది నీకంటే? చల్లారిపోయావు నువ్వు. దేవుని కొరకు మండుతున్న వ్యక్తి ఎప్పుడు నిత్యం ఆత్మతో ఉంటే, అభిషేకంతో ఉంటే, అన్య భాషల ద్వారా నువ్వు లోపల వ్యక్తిగతంగా నువ్వు దేవుణ్ణి మహిమపరుస్తున్న వ్యక్తివైతే, ఆ మంట ఎప్పటికీ ఆరనివ్వకుండా నువ్వు చూసుకుంటున్న భక్తి సాధన నీకుంటే ఏ యుగవాలుంది నీ మీద. పద్దాకి ఆశలు చేతని, కోరికలు చేతని, బాబాయ్ తట్టుకోలేకపోతాను, శోధనలు చేత ఎందుకు చల్లారిపోతే పరిస్థితి. ఫోన్ కాడే చచ్చిపోతే, టీవీ కాడే చచ్చిపోతే, మాటలోనే చచ్చిపోతే ఆరకేం చేస్తాం పద్దాక. అవన్నీ నీ అవసరార్థమై అనుగ్రహించబడ్డ సాధనాలు. అవసరానికి వాడుకుంటే ఇబ్బంది ఏముంది? వాడితో సమయం గడపటం ఏంటి? మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలు, నేను చుత్తర దిక్కు తిరగమని వాక్యం చెప్పట్లేదా? మన్యం అంటే అడవి చుట్టూ తిరగద్దు, అడవి గుండా ప్రయాణం చేయాలి. అడవి చుట్టూ తిరిగే పని ఏముంది నీకు? అరణ్యం అంతే. అరణ్య చుట్టూ తిరిగితే
ఈ బైపాస్ లేసేదన్నీ కూడా సిటీలో ఇరుక్కుపోకూడదని. మనకు ఆ తెలివిని సత్తలేదు భక్తిలో. అందులో ఇరుక్కుపోయి ఆ రద్దీలో పడిపోయి అక్కడే చచ్చిపోయి బయటకు వచ్చాయి. ఆ తెలివి ఉండాలి నీకు, బయటపడాలి. మా కూరగాయలు డ్రైవింగ్ చేసే వాళ్ళు చెప్తున్నాను, రైట్, డ్రైవ్ చేయటం వేరు, ట్రాఫిక్ మేనేజ్ చేయటం వేరురా. ఆ ట్రాఫిక్ మేనేజ్మెంట్ తెలియకపోతే చక్కగా అక్కడే ఉంటాం ఎప్పటికైనా సరే. మనకి సర్దిగట్టుకు వెళ్ళిపోవాలిక. ఎక్కడి నుంచి మన ఇంటికి వెళ్ళాలన్నా, మన ఇక్కడ వచ్చేయాలన్నా క్యారేజీలు పెట్టుకెళ్ళిపోతే ఎప్పటికైనా ఈ బాబత కాదు కదా. ట్రాఫిక్ మేనేజ్మెంట్ తెలియాలి, ఎట్లా బయటపడాలా, ఎట్లా ముందుకు వెళ్ళిపోవాలా. ఆ హుషారుతనం లేకపోతే ప్రయాణం ఏడ సాగుద్ది. ట్రాఫిక్ రూల్స్ వైలేట్ చేయమని కదా నేను చెప్పేది. పద్ధతిగా అన్ని చట్ట ప్రకారమే. అడ్డగోలు ఎవరిని ఎవడు ఎంకరేజ్ చేస్తున్నది ఇక్కడేమి. నేను చెప్పేది ఒకటే సూత్రం దేవుని బిడ్డలారా, నేను నా పాద స్థలమును మహింపరుస్తాను. ఆయన కాలు మోపగలిగిన బతుకు నీకుంటే, ఆయన ఆహ్వానించి అసలు ఆకలి నీకుంటే, పొద్దుగుకలు ప్రభు నా మీదకి రాయ్యా, నాతో ఉండయ్యా, నా మీద ఉండయ్యని ఏడుపు ఒకటి నీకుంటే మంట వేరుంటుంది. మళ్ళీ చెప్తాను, నువ్వు ప్రయాణం చేసినా, ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా మండుతూనే ఉండాలి తప్ప చల్లరి పట్టకి వెళ్ళేది. ఎంత మండుతావు అంత ప్రకాశిస్తావు దీనికోసం. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. అది మండుచున్న పొదల గురించి మనం చూసిన, ఆ కొండ గురించి చూసిన, దేవుని సింహాసనం చూసిన, ప్రతి మంట. నేను నా పాదస్థలాన్ని మహింపరుస్తాను. దేవుడు దిగి వచ్చే వ్యక్తిగా, నివసించే వ్యక్తిగా, అగ్నిమయమై నీ మీద ప్రచండంగా దేవుడు ఆవరించుండే అనుభవంలో నేను ఒక పొదగా ఉండాలి, నేను ఆ కొండగా ఉండాలి, నేను ఆ సింహాసనంగా ఉండాలి. అప్పుడు దేవుడు నా మీద ఉంటాడు. ఆ అగ్ని మండుతుంటే నేను లోకములో ఇతరులకు వెలుగివ్వగలిగినంత ప్రకాశం నా దగ్గర ఉంటుంది. ప్రభువా, ఈ సంవత్సరం వాగ్దానం చేసావు, నా పాద స్థలాన్ని మహింపరుస్తామని. ఇంకెలా మహింపరుస్తావు? ఇంకొక ఛాన్స్ ఏముంది? ఇంకొక ఆధారం నువ్వే వచ్చేయాలి నా మీదకి. దేవుడు ఉన్న చోటుకి వెళ్తేనే దీవించబడుతున్నామే, దేవుని వాక్యం వింటేనే దీవించబడుతున్నామే, దేవుని ఆత్మ కలిగిన ఒక దైవజనుడు నెత్తి మీద చేయబెడితే దీవించబడుతున్నాం అనుకుంటున్నామే. నేనే దేవుని కలిగిన వ్యక్తినైతే, నేనే మోసుకెళ్ళే వ్యక్తినైతే, నేనే దేవుని కొరకు మండగలిగితే ఆ అనుభవం ఎలా ఉంటుంది? ఈ ఆశతో బతుకుదాం, ఈ అనుభవానికి వద్దాం. ఇతరులకు సహా వెలుగివ్వగలిగినంతగా దేవుని అగ్ని చెత్త మండుతూ ఉందాం. చల్లారిపోయే మాటే కనబడే వద్దు, మండండి, ప్రకాశించండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేసుకుందాం.